మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె శ్రీదేవుని సంఘం ప్రియదాని బిడ్డ నిర్గమకు ఏర్పాటు వాక్య భాగము త్రిత్వము తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పాత నిబంధన కాలమందు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను ఒక హెచ్చరికగా తీసుకుని దాని గురించి పౌలు ఇక్కడ నేడు కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటలు అంటే, దేవుని పట్ల మానవునికి ఉండవలసిన భయమును, భక్తిని, విధేయతను మనము నేడు కలిగి లేకపోతే, అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే ఆయన యొక్క మాట వెనుక వారు తిరుగుబాటు చేసినప్పుడు వారు శిక్షింపబడ్డారో, వారు ఎదుర్కొన్న పరిస్థితులను పౌలు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంటే మీరు ఆ విధంగా ఉండకుండా దేవుని మాటకు, దేవుని ఉద్దేశాలకు లోబడి జీవించాలి అనే మాట చెప్తూ ఇక్కడ అంటాడు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు అంటే వారు ఏం చేశారు? వారు చెడ్డవాటిని ఆశించి శ్రమకు కారకులై వేదనలను కొని తెచ్చుకుని దేవుని చిత్తాన్ని కాదని వారి ఇష్టానుసారంగా జీవించారు. అట్టి పరిస్థితులను ఇక్కడ భక్తుడైన పౌలు గుర్తు చేశాడు. కాబట్టి వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించకుండానట్లు అంటే వాటిని ఆశించకుండా ఏం చేయాలంట? ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటే, ఏ సంగతులు? గతంలో జరిగిన పరిస్థితులు అన్నీ కూడా గుర్తు చేసుకుని నేడు మనము ఏ విధంగా దేవునితో జీవించాలో, ఏ విధంగా జీవిస్తే మనకు మేలనే విషయాన్ని పౌలు చెప్తా అంటున్నాడు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అంటున్నాడు. అంటే జనాలు ఎలాగున్నారంట? తినడానికి, తాగడానికి, ఆడడానికి. అంటే ఏంటి? లోకముతో, పాపముతో, శరీరముతో, ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉండటమే. మరి ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి విరోధమైన అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. ఈ విధంగా వారు జీవించి దేవుని యొక్క ప్రేమను వారు పొందుకోకుండా మరి తమ స్వనీతిని ఆధారం చేసుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారే ఉన్నారు. అందుకని అంటున్నాడు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అంటున్నాడు. అంటే ఏ విధమైన అంటే అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ కూడా నాశనాన్ని నడిపించేవిగా ఉన్నాయి. కాబట్టి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు అంటున్నాడు. అంటే మీరు మీ హృదయాలలో హృదయాలను దేవుని కంటే విరోధమైన వాటిని నిలుపుకుంటున్నారో అవి దైవ చిత్తాన్ని, దైవ ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనలను చెరిపేవై ఉన్నవి. కాబట్టి మీరు ఆ విధంగా ఉండొద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశంలో వాక్యానుసారంగా జీవించవలసిన మీరు వాక్య విరోధమైన పనులు చేయొచ్చు. అందుకని ఇక్కడ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి అంటాడు. అంటే వారి హృదయాలలో, వారి ఆలోచనలో దేవునికి ఆయాసమును, దుఃఖమును పుట్టించిన వారే ఉన్నారు అనే మాటని పౌలు గుర్తు చేస్తున్నాడు.
కాబట్టి మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అంటే ఈ శరీర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి, శరీర సంబంధ వాటి యందు ఆలోచన కలిగి, వారు పర సంబంధమైన దేవుని చిత్తాన్ని కాదని దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోవడం వల్ల వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అంటే ఈ శరీర సంబంధమైన క్రియలు మనలను నాశనానికి నడిపించేవి అన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేశాడు. అందుకనే మరియు వారిలో మనము వ్యభిచరింపక అంటాడు. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే వ్యభిచరించి పాపం చేసి ఇతర స్త్రీల పట్ల వారి ఆలోచనలు ఎలాగైతే ఉన్నారో అన్ని కూడా వాళ్ళు గుర్తు చేసి అంటాడు, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అంటున్నాడు. కాబట్టి ఈ శరీర సంబంధమైన పాపము మరణమునకు మనం నడిపించేదని విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అని. అంటే దేవుణ్ణి శోధించడం అంటే నీ దేవుడు ఏడని, నీ దేవుడు ఎక్కడున్నాడని ఆనాడు మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబడి మరి ఎన్నో అనరాని మాటలు అంటూ మరి దేవునికి కోపమును దుఃఖమును పుట్టించిన పరిస్థితి. కాబట్టి ఆ విధమైన పరిస్థితులు మరలా నీవు కలిగించుకోకూడదనేది దేవుని యొక్క చిత్తమని పౌలు చెప్తున్నాడు. అందుకనే మనం ప్రభువును శోధింపక ఉందము అంటున్నాడు. అంటే వారు తమకు కలిగిన దాని చేత ఆలోచనలతో తలంపులతో తాము సొంతంగా వాటిని విగ్రహాలను తయారు చేసుకుంటూ వారు ఆరాధిస్తూ పూజిస్తున్న వారే ఉన్నారు. నిజదేవుడైన నిజరక్షకుడిని వారు ఏమాత్రమును హృదయంలో చేర్చుకోకపోవడం వల్ల ఈ పరిస్థితిని గూర్చి పోవాలంటున్నాడు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అంటాడు. అప్పుడు దేవుడు అక్కడ మోషేతో చెప్పిన మాట, ఇత్తడి సర్పాన్ని జయించి వారి పైన పెట్టినప్పుడు వారు దాన్ని తేరి చూచినప్పుడు వారు బ్రతుకుతారని చెప్పాడు. అంటే వారు తమ ఆలోచనల చేత మరణాన్ని కొని తెచ్చుకున్న వారే ఉన్నారు. దేవునికి ఇష్టలుగా ఉండవలసిన వీరు దేవునికి ఆయాసకరంగా జీవించారనే విషయాన్ని చెప్తూ మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరి అంటున్నాడు. అంటే అపవాదికి ఏ విధంగా మనము అప్పగింపబడుతున్నామంటే ఆ సనుగుడు మనల్ని ఏం చేస్తుందంటే అవిశ్వాసులుగా చేస్తుంది. దేవుని యందు విశ్వాసం నుండి మనలను నాశనానికి నడిపించేది. కాబట్టి ఇక్కడ నీవు చేయు పనులు, నీవు చేయు ఆలోచనలు శరీరానుసారంగా సంబంధంగా నీ తలంపులు ఏవైతున్నావో అవన్నీ కూడా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టేవైనావు. కాబట్టి నీ ప్రవర్తన అంతటిని కూర్చున్నట్టుగా అందుకన్నాడు, మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అని చెప్తూ ఈ సంగతులు దృష్టాంతముగా వీరికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిన అంటాడు. అంటే వారికి ఆనాడు వారు చేసిన విషయాలు ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే కనుక దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించే వారమై ఉంటామనే విషయాన్ని భక్తుడైన పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. యుగాంతం అంటే ప్రభువు యొక్క రాకడకు సమీపంగా ఉన్న మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన యందు మనము నమ్మిక కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, లోకము నుండి పాపం నుండి శరీరం నుండి వేరుపరచబడి ఆత్మయందు మనము నిలిచినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగించేవాడు. కాబట్టి తను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. అంటే నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనను, నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితిని నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలా, స్వపరీక్ష చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ క్రీస్తులో నీవు బలపడాలి. అంతే తప్ప లోకం వైపు, పాపం వైపు, ఏ సంబంధమైన వాటి వైపు నీవు మనస్సు ఏమాత్రము నువ్వు కేంద్రీకరించవద్దు అనే విషయాన్ని పౌలు గుర్తు చేర్చున్నాడు. తాను నిల్చున్నానని తలంచువాడు కొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. అంటే మరణానికి, లోకానికి మనం బానిసం కాకుండా విశ్వాసములో క్రీస్తుని కలిగిన వారమై ఉండాలని పౌలు చెప్తున్నాడు. అందుకనే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప
లేదు అంటే మనుష్యులు మరి ఎంతవరకు శోధింపబడ అంతే తప్ప అధికమైన శోధనలు దేవుడు మీకు ఇవ్వడు, మిమ్మల్ని శ్రమ పెట్టడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ ఆనాడు సార్వత్రిక సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు అంటే మీరు అనుభవించే శోధన సాధారణమైనదే, అది అధికమైనది కాదు. కాబట్టి నీ హృదయంలో నీ ప్రవర్తనలో నువ్వేమై ఉండాలో అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటాడు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడనియు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును అంటున్నాడు. కాబట్టి శోధన నుండి, శ్రమల నుండి, పాపం నుండి విడిపింపబడి క్రీస్తు ప్రేమలో మనము సజీవులమై ఉండి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావలసిన మరి సర్వాంగ కవచం ధరించుకున్న వారమై ఉండాలి. అవును, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడతావో, క్రీస్తులో ప్రత్యేకింపబడతావో, క్రీస్తు నిమిత్తము నీ జీవిస్తావో, అప్పుడు నీవు ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటావో. అందు నిమిత్తమే పౌలు విషయాలను గుర్తు చేశాడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను. ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేత నీవు దీవింపబడతావు అనే విషయాన్ని ఆనాడు పౌలు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో, ఏది నీ ఉద్దేశమో నాయన గుర్తెరుగుటకు నీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు నాయన, ప్రార్థన కలిగిన కుటుంబాలను చేకూర్చువాడు. ఇగోనైనా మరి ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ నీ వాక్యం ముందు నిలిచి విశ్వాసంలో కట్టబడతారో అటు వారిని మీకు చేత నింపండి. అయినా వాక్య విరోధమైన ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక మా ఆలోచనలను, మా తలంపులను నీ ఉద్దేశానుసారంగా జీవించేటట్లు చేసుకుంటూ సహాయం తెచ్చాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి జీవించండి. ప్రభావ ఏ ఒక్కరు నశించకూడదని నీ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి అయినా మేమందరము నీ వాక్యానుసారంగా నడుచుకుని నిత్య రాజ్యంలో జరగలిగిన దయచేయమని, జీవం కాక నీ మాటల చేత జీవ చేయమని చేసినాము నడుచున్నాం తండ్రి. ఆమె అల్లకు ఉందని మాత్రం నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో సంరక్షించుగాక. ఆమేన్.